హాయ్ అండి, అందరికీ నమస్కారం. అండ్ రీసెంట్ డేస్లో చూస్తున్న సినిమాలు చూస్తుంటే ఎక్కువగా కాంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్, మంచి సినిమాలు జనాలకి బాగా నచ్చేస్తున్నాయి కదా. 2025లో అయితే చిన్న కథలుగా మొదలయ్యి, చిన్న బడ్జెట్తో మొదలయ్యి పెద్ద హిట్లు సాధించాయి అనమాట. అదే కోలో ఒక సినిమా మిమ్మల్ని అందరినీ కొత్త మలుపులు తిప్పడానికి, ఆ మలుపుల్లో పోలేడంత మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి వచ్చేస్తుంది. ఆ సినిమా పేరే కొత్త మలుపు. సో ఇంతకీ ఆ మలుపు ఎక్కడ తిరిగింది, ఎలా తిరిగింది, ఆ మలుపు వల్ల వీళ్ళ జీవితంలో అంటే ఆ క్యారెక్టర్స్ జీవితంలో జరిగింది ఏంటి తెలుసుకోవాలంటే ఆ క్యారెక్టర్స్, వాటిని క్రియేట్ చేసిన వాళ్ళు, క్రియేట్ చేసినవి చాలా నచ్చేసి ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు కూడా మనతో పాటు ఉన్నారు. ఆలస్యం చేయకుండా వాళ్ళతో మాట్లాడేద్దాం రండి. హలో, హాయ్ హాయ్ హాయ్. యా, మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉన్నట్టే మీరు ఉండాలి. బికాజ్ యా మాకు ఆ గ్లో కావాలి, ఎంత వెంకట్ లైట్స్ వేసినా. సో మీరు స్మైల్ చేస్తే ఆ గ్లో వస్తుంది. సునీత గారిలో ఉన్న గ్లో అంతా మీకు ఆల్రెడీ వచ్చేసింది. యా, అయితే ఆవిడ రావాల్సిందే. అయితే ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ సెకండ్ ప్రాజెక్ట్ డెఫినెట్లీ దాని థియేటర్లో మేము మిస్ అయ్యాము. బట్ కొత్త మలుపు యూనో డెఫినెట్లీ మీ లైఫ్లో ఒక మలుపు తీసుకొస్తుందని అనుకుంటున్నాను. అండ్ చాలా పాజిటివ్ అండ్ సూపర్ సక్సెస్ఫుల్ మలుపు అవ్వాలనుకుంటున్నాను. సో లైక్ నాకు ఫస్ట్ అడగాలని అనుకునే క్వశ్చన్, అసలు ఎలా కన్విన్స్ చేశారు సునీత గారిని యాక్టింగ్లోకి వస్తున్నాను అని? అంటే చాలా కష్టంగా ఉండింది. బికాజ్ ఐ వాజ్ నాట్ ష్యూర్ మై సెల్ఫ్, అంటే నేను ఇందులోకి దిగాలా లేదా అనేది. కానీ తీరా చూస్తే చదువులో ఇంట్రెస్ట్ లేదు. మనకు వచ్చిందంటూ ఏంటి అంటే ఆర్టిస్టిక్ థింగ్స్ అనుకున్నాను. సో ఐఎమ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ మ్యూజిక్ అండ్ ఆర్ట్ అండ్ ఫిల్మ్స్ అని. అండ్ ఆవిడ చిన్నప్పటి నుంచి నన్ను ఆ ప్యాటర్న్ చూశారు, నాకు ఈ ఇంట్రెస్ట్ ఉందని. బట్ నేను మాట్లాడలేదు, ఆవిడ ఎప్పుడు నన్ను ఫోర్స్ చేయలేదు ఇండస్ట్రీకి, ఎస్పెషలీ సిన్స్ షీ నోస్ ఎంత కష్టం ఇండస్ట్రీ అనేది. కానీ ఫైనలీ కొన్ని చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు షీ వాంటెడ్ టు సీ అసలు నేను ఏమైనా చేయగలనా ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అని. సో నా టాలెంట్ గురించి కొంచెం క్లారిఫికేషన్ వచ్చినప్పుడు షీ వాజ్ ఆల్సో కాన్ఫిడెంట్, ఓకే వీ కెన్ పర్స్యూ ఈ డైరెక్షన్ అనేది. అప్పుడు లక్కీగా రాఘవేంద్రరావు గారితో కలవడం. ఫస్ట్ లెజెండరీ రాఘవేంద్రరావు గారు. అంటే దానికంటే ముందు ఒక చిన్న ప్రాజెక్ట్ చేశాను, బట్ దట్ డిడ్ంట్ వర్క్అవుట్. కానీ అండ్ ఐ యూస్ టు పోస్ట్ అ లాట్ ఆన్ ఇన్స్టా, డాన్స్ వైపు కానీ మ్యూజిక్ వైపు కానీ. సో దట్ గేమ్ మీ అ బిట్ ఆఫ్ రీచ్. దాని తర్వాత సో రాఘవేంద్రరావు గారు ఐ వాజ్ వెరీ లక్కీ. అంటే ఆయన నన్ను చూశారు, ఆయన నన్ను పిలిచారు ఆయన ఆఫీస్కి. అండ్ దెన్ ఒక స్క్రిప్ట్కి నా గురించి ఆలోచించారంటే దట్ వాజ్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. సో దాంతో ఆవిడ కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మోర్ దెన్ కన్విన్సింగ్, ఇద్దరం కలిసి నావిగేట్ చేసిన జర్నీ ఇది. బట్ సునీత గారు చాలా స్వీట్, మాకైతే కనిపిస్తారు. స్ట్రిక్ట్ అందరికీ చెప్తే బాగుండదు అది. లేదు, అవి స్వీటెస్ట్ ఆఫ్ కోర్స్. యాజ్ అ మదర్ స్ట్రిక్ట్గా ఉండాల్సిందే, కొడుకుని తిట్టాల్సిందే. అప్పుడప్పుడు తిట్టడమేనా, అప్పుడప్పుడు చిన్నప్పుడు పడేవి కూడా? చిన్నప్పుడు పడినప్పుడు ఏంటంటే ఆవిడకి దెబ్బ తగిలేది కాదు, ఇప్పుడు కొడితే ఆవిడ తగులుతుంది. అవును, మరి ఇలా పెంచి జిమ్కి వెళ్ళి ఇంత బాడీ పెంచితే ఏమవుతుంది? సో అది ప్రాబ్లం. ఇప్పుడు కొట్టడానికి ఆ కోపం అయితే ఉంది, పైగా ఇలా చూడాలి ఫస్ట్. ఆవిడే పెంచారు, మరి నా తప్పేం లేదు ఇందులో. క్రేజీ, బట్ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. డెఫినెట్లీ యూనో జనరలీ ఇంజనీర్స్ ఎక్కువ మంది ఇంట్లో ఉంటే ఇంజనీర్ అవ్వాలనుకుంటారు, డాక్టర్స్ ఎక్కువ మంది ఉంటే డాక్టర్ చేయాలనుకుంటారు వాళ్ళ పిల్లల్ని, హీరో ఉంటే హీరోనే అవ్వాలనుకుంటారు. కానీ సింగర్స్ ఉన్న ప్లేసెస్లో సింగర్సే అవ్వాలనుకుంటారు. నన్ను పాట విన్నారు ఆవిడ, అందుకే. మాకు ఈ మధ్యకాలంలో వైరల్ కంటెంట్ కావాలి, ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు ఏమన్నా పాడదాం అనుకుంటున్నారా? అస్సలు వైరాలిటీ నిజంగా డాన్స్ బాగా చేస్తారు, నేను చూసాను టీజర్లో కూడా. మ్యూజిక్ వెరీ ప్యాషనేట్, కానీ ఇప్పుడున్న టైం గిటార్ అప్పుడప్పుడు, ఇప్పుడున్న టైంకి ఐ ఫీల్ లైక్ బికమింగ్ అ సింగర్ ఇస్ మోర్ హార్డ్. అసలు కావాల్సిన స్కిల్ సెట్ ఏదైతే ఉంటుందో ఈ మధ్య, అసలు అన్లెస్ అంటిల్ యు ఆర్ 100%, 200% ప్రిపేర్డ్, అప్పుడు కూడా అన్ష్యూర్లా ఉంది. అంటే మోస్ట్ ఆర్టిస్టిక్ ఫీల్డ్స్ అలాగే అనుకోండి. బట్ ఆవిడ నన్ను ఎప్పుడు అలా ఫోర్స్ చేయలేదు, అంటే సింగింగ్ వైపు. సో నైస్. ఎవరికి ఏది రాసి పెట్టుందో, ఎలాంటి మలుపు జీవితాల్లో రాసి పెట్టుందో ఆ మలుపులు తీసుకోవాల్సిందే అనమాట మనం. సో మీరు డైరెక్షన్ మలుపుకి ఎక్కడ బీజం పడింది, ఎక్కడ డైరెక్టర్ అవ్వాలి అని అనిపించింది, ఎప్పుడు అనిపించింది? అదేం లేదండి, అంటే ఐ బిలీవ్ నేను ఏమనుకుంటా అంటే ఆర్ట్ ఫామ్, ఎనీ ఆర్ట్ ఫామ్ మనం చూజ్ చేసుకునేది కాదు, ఆర్ట్ ఫామే మనం చూజ్ చేసుకుంటుంది. నేను గట్టిగా నమ్ముతాను. సో అందరికీ ఉన్న లైఫ్లో ఉన్న కష్టాలండి, జాబ్ చేస్తారు, సినిమాలోకి వస్తారు. నేనేమనుకుంటే ఒక 2 years చేద్దాం అంటే ట్రై చేద్దాం. కూడా ఇప్పుడు ఇంజనీరింగ్ చేసి జాబ్ చేసి దాని తర్వాత అదేంటండి, అది ఫస్ట్ కోర్స్ ఏంటి డైరెక్షన్ చేయాలంటే? లేదు, ఇంజనీరింగ్ ఏం చేయలే, బట్ డిగ్రీ చేసి ఒక జాబ్ చేసేవాడిని, మేనేజర్గా చేసేవాడిని. తర్వాత డైరెక్షన్కి వచ్చేటప్పుడు సరే ఒక 2 years చేద్దాం
లెటర్ అంటే 45-50 అయిన తర్వాత చిన్న రిగ్రెట్ ఎందుకు ట్రై చేయలేదు అని. అంటే అప్పుడు కంఫర్ట్ జోన్లో ఉన్నా. యాక్చువల్గా ఏంటంటే జాబ్ చేసేటప్పుడు మంచి కంఫర్ట్ జోన్లో ఉంటాం కదా. ఓకే. సో ఈ కంఫర్ట్ జోన్ అంతా బాగుంది, అంత కంఫర్ట్ జోన్లో ఉండిపోయాం. తర్వాత ఒక 50 అయిన తర్వాత మనకి అన్నీ ఉన్నాయి కానీ ఇది ఒక్కటి కోరిక ఏజ్లో ఉన్నప్పుడు చేయలేకపోయాను. అది ఎందుకులే ఒక 2 years చేద్దాము ట్రై, లేదంటే మనం జాబ్ చేసుకుందాం అనుకున్నా. కానీ ఒక్కసారి దిగిన తర్వాత మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలిసిందే, వన్స్ ఒకసారి సినిమాల్లోకి వస్తే అడిక్షన్ తప్ప ఇంకేం ఉండదు మనకి. సో ఇంకా అట్లనే ఉన్నాను ఇంక దీనిలో చావైన బ్రతికేనే దీంట్లోనే. సో ఇప్పుడు ఇక్కడే మలుపులు తిరుగుతూ ఉండాలి అంతే. రూట్ మ్యాప్ అయితే ఇదే సినిమా అల్టిమేట్లీ. వేరే వెరీ నైస్. అండ్ భైరవి, వెల్కమ్ టు టాలీవుడ్. ఎవరైనా చెప్పారా మీరు రష్మికలా ఉన్నారు అని? నేను ఎనీబడి టోల్ యూ? లైక్ చాలామంది చెప్పారా మీకు? మీరు స్మైల్ చేస్తే నిజంగా నాకు అలానే అనిపిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త మలుపు హీరోయిన్ భైరవి అంటారేమో. సో మీరు ఈ ప్రాజెక్ట్లోకి రావడం ఎలా జరిగింది? వెన్ డిడ్ యూ గెట్ ఇన్ టు దిస్? లైక్ హూ నెరేటెడ్ యూ ఫస్ట్? లైక్ ఎలా అనిపించింది వెన్ యూ హర్డ్ ద ఫిలిం, అంటే చెప్తున్నప్పుడు స్టోరీ? సో వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఆన్ ఇట్? मुझे इसमें मेरा जो कैरेक्टर है वो मुझे बहुत अच्छा लगता है क्योंकि एक मुझे लगता है कि सब लड़कियां और वो फील के सब रिलेट कर पाएंगे। तो इसके लिए मैं बहुत एक्साइट हुआ एंड इसके लिए मैंने मूवीज When I saw your role in teaser, no, even I like so much, you know. मुझे लगा कि इतना अच्छा रोल फर्स्ट फिल्म में मिलना शायद చాలా వరకు జరగదేమో నాకు తెలిసినంత వరకు. వెన్ చాలా డామినేటింగ్ రోల్ యార్. రౌడీ రౌడీ పిల్ల ఇన్ రియల్ లైఫ్ ఆల్సో లైక్ డామినేట్ లైక్ దిస్. मीन्स sorry to interrupt, like you continue. मीन्स रियल लाइफ में भी वैसी हूँ बट जहाँ जैसा रहना वैसी रहती हूँ. Okay. अच्छे के साथ अच्छा, बुरा के साथ बुरा. That's it. पता है किधर कैसा रहना है, पता है. ఓకే, अच्छी बात है. సో బాలకృష్ణ గారు, ఇందాక ఆల్రెడీ మైక్ చెక్ కోసం అడిగాను. మీ పేరుతో ఒక సూపర్ స్టార్ ఉన్నారు ఇక్కడ మనకి. యా, ఇప్పుడు ఇంకొక సూపర్ స్టార్ ప్రొడ్యూసర్ మీరు అయిపోవాలని కోరుకుంటున్నాను నేను. సో మీరు ఎప్పుడు డిసైడ్ అయ్యారండి? అంటే శివ గారు దొరికిన తర్వాతనా, లేకపోతే అంతకు ముందు నుంచి మీరు కూడా సినిమా చేయాలి, ప్రొడ్యూసర్ ఈజ్ డెఫినెట్లీ ప్రొడ్యూసర్ అవ్వాలని కోరుకోవడం జరగదు, చాలా తక్కువ. యాక్చువల్గా నేను సినిమా తీయాలనేది నాకు ఒక ఫిలిం దగ్గర షిఫ్ట్ అయ్యాను. ఫిలిం దగ్గర షిఫ్ట్ అయిన తర్వాత నాకు మైండ్లో ఒక కోరిక ఉండేది, అసలు ఫిలిం తీయాలి, అసలు ఫిలిం ఇండస్ట్రీ ఏంటి, అసలు నేను నాకు ఫిలింతో సంబంధం నగర్లో ఫిలిం ఉంది కాబట్టి సో ఓ ఫిలిం తీయాలి అంటే బికాస్ మై ఫీల్డ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అది నా డిఫరెంట్ ఫీల్డ్. సో ఐ మీన్ టు సమ్ అదర్ బిజినెస్, నాకు ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో సినిమా తీయాలనే కోరిక నాకు ఎప్పుడు ఎలా తీయాలా ఏంటి అనేది. ఆ టైంలో నాకు ఆయన డైరెక్టర్గా దొరికాను. డైరెక్టర్గా నాకు రెఫరెన్స్ ఒక వేరే ద్వారా దొరికింది. సో వెన్ ఐ టాక్ టు హిమ్ టు ఐ గట్ మోర్ ఎక్సైటెడ్. శివ గారు చెప్పిన మాటలను బట్టి ఆయన స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశాడు, జస్ట్ చిన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. వాజ్ సో ఎక్సైటెడ్, చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. నేను ఎందుకైనా మంచిదని చెప్పేసి నేను మా ఫ్యామిలీ మొత్తం వినిపించాను ఆ స్టోరీ తీసుకొచ్చేసి. వాళ్ళకు కూడా బాగా నచ్చింది. సో దెన్ ఐ సెడ్ ఓకే లెట్ us go on with that అని అప్పుడు. మరి అంటే బిఫోర్ అసలు మీకు ఎలాంటి డిస్ట్రిబ్యూషన్ రంగంలో అలాంటి రంగంలో ఎలాంటి నాకు అసలు డైరెక్ట్ తీసుకొచ్చి ఫిలిం నగర్ షిఫ్ట్ అయ్యారు కాబట్టి నేను ఫిలిమ్స్లోకి షిఫ్ట్ ఫిలిం అయ్యాను. నగర్ షిఫ్ట్ అయిన తర్వాత ఫిలిం ఓడ్ వచ్చింది కాబట్టి సో ఐ థాట్ ఓకే. ఇవాళ మనం జూబ్లీస్లో ఇంటర్వ్యూ చేస్తున్నాం కాబట్టి మీరు సిల్వర్ జూబ్లీ ఈ కంపెనీ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, సో నైస్. నా బ్రెయిన్ అప్పుడప్పుడు చాలా బాగుందండి, బాగుంది. బట్ నైస్. ఆకాష్, మీరు చెప్పండి, రెస్పాన్సిబిలిటీస్ జనరల్లీ మనం అనుకుంటాం ఎనీ స్టార్ లైక్ అఫ్కోర్స్ సునీత గారు స్టార్ సింగర్, యూనో అద్భుతమైన సింగర్, బోలెడ్ అని సక్సెస్లో ఆవిడ చూశారు, బోలెడ్ ఎంతమంది డైరెక్టర్స్, బోలెడ్ ఎంత సూపర్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్లో ఆవిడ పాడడం జరిగింది, ఆ వాయిస్ ఇవ్వడం జరిగింది. యూనో జనరల్లీ ఏమంటామంటే స్టార్ కిడ్స్, ఎనీ స్టార్ కిడ్స్ ఈజీ ఎంట్రీ ఉంటుంది అంటారు. కానీ నాకు అనిపిస్తుంది వాళ్ళ అంత కష్టం ఇంకెక్కడ ఉండదు. బికాస్ డే 1 నుంచి జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సునీత గారు అబ్బాయి అంటారు, ఇలా చేశారు, ఇక్కడ బాగా చేయలేదు, సునీత గారు ఎంత బాగా పాడతారు. సో అది ఉంటుంది ఆల్వేస్, అది ఎవరికైనా ఉంటుంది, ఈవెన్ మెగాస్టార్ గారి అబ్బాయికి కూడా ఉంటుంది. సో యూ లైక్ ఎలా అనిపించింది వెన్ యువర్ ఫస్ట్ ఫిలిం రిలీజ్ అండ్ దాని తర్వాత ఈ ఫిలిం రిలీజ్ అయ్యేటప్పుడు అసలు ఎలా పోతూ అయ్యారు? ఈ టాపిక్ ఏదైతే ఉందో అది స్టార్, మీరు చెప్పింది కరెక్టే. ఎవరి జర్నీలో వాళ్ళ హెడల్స్ ఉంటాయి, దట్స్ ఫర్ షూర్. కానీ ఒకటైతే ఒప్పుకోవాల్సింది ఏంటంటే గ్రాటిట్యూడ్తో ఒప్పుకోవడం ఏంటంటే
కొన్ని డోర్స్ అయితే ఓపెన్ అవుతాయండి ఖచ్చితంగా. ఆ మీటింగ్కి వెళ్ళడం అనేది కూడా ఇట్స్ అ బిగ్ థింగ్. ఒక మీటింగ్ డైరెక్టర్ గోయింగ్ టు దట్ మీటింగ్ అనేది ఒక బిగ్ థింగ్. రాఘవేంద్ర రావు గారిని కలవడం కూడా నేను అఫ్కోర్స్ 100% ఒప్పుకోవాలి, మా అమ్మగారి వల్లే అయింది ఆ మీటింగ్ బహుశా చాలామందికి రాకపోవచ్చు కూడా. సో అక్కడ ఆ గ్రాటిట్యూడ్ మెయింటైన్ చేయాలి, దట్ మీకు డోర్స్ ఓపెన్ అయ్యాయి దీనివల్ల అని. కానీ అదే పాయింట్తో పాటు అక్కడి నుంచి అంత ఈజీగా కూడా ఉండదు, యాజ్ యూ సెడ్ జస్ట్ నౌ. సో యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఇట్ కమ్స్ డౌన్ టు ఆ కామన్ గ్రౌండ్. కొత్తగా వచ్చిన వాళ్ళైనా లేకపోతే కనెక్షన్స్తో వచ్చిన వాళ్ళైనా మళ్ళీ మనం ప్రూవ్ చేయకపోతే అది దెర్ ఇస్ నో వే వీ కెన్. అండ్ ఇంకోటి ఉంటుంది కదా, అరే మామ్కి ఇంత నేమ్ ఉంది, సో నేను దీన్ని పర్ఫెక్ట్గా చేయాలి, 100% పర్ఫెక్ట్గానే చేయాలి, రాంగ్ వెళ్ళకూడదు, ఇలాంటిది కూడా ఉంటుంది కదా డెఫినెట్లీ. బట్ దట్స్ వేర్ షీ వాజ్ ఆల్సో వెరీ సపోర్టివ్. అంటే మాకు డిస్కషన్ జరిగేటప్పుడు యూ ఆర్ కమింగ్ ఫ్రమ్ అ బ్రాండ్ అనుకోండి, సొంత గారు అబ్బాయి అనేది విల్ కీప్ గోయింగ్ ఆన్ ఫర్ అ వైల్ అంటే ఐ ప్రూవ్ మై సెల్ఫ్. దాన్ని ఒక ప్రెషర్ కంటే ఒక ఛాలెంజ్లో ఆపర్చునిటీలా తీసుకునే పర్స్పెక్టివ్ కానీ వీ యూస్ టు డిస్కస్ దట్. అండ్ లక్కీగా ఏంటి, నేను సింగింగ్లోకి దిగలేదు, దట్స్ వన్ లక్కీ పార్ట్. సో సింగర్ టు సింగర్ కంపేర్ చేయడం, యాక్టర్ టు యాక్టర్ కంపేర్ చేయడం ఇస్ మోర్ ఈజీ అని కాదు, ఇట్స్ మోర్ డైరెక్ట్ అనిపిస్తుంది కంపారిజన్కి. ఉంటుంది అది. సో ఒక సింగర్ కొడుకు యాక్టర్ అంటే ఆ కంపారిజన్ కొంచెం వెరీ ఆబ్జెక్టివ్గా చూడలేము అది. సో ఆ విధంగా చూసుకుంటే చాలామంది కూడా నాకు అంత ప్రెషర్ కూడా ఇవ్వలేదు, అమ్మో మీ మదర్ ఇంత పెద్ద స్టార్ నువ్వు అవుతావా లేదా అనేది. సో పీపుల్ వర్ వెరీ సపోర్టివ్ ఆఫ్ మీ, అరౌండ్ మీ, మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ ఎప్పుడు నన్ను ఆయన సొంత గారు అబ్బాయిలా చూడలేదు, టు బీ వెరీ ఆనెస్ట్. అండ్ నేను కూడా చూడలేదు, మీరు బ్రదర్ లాగే ఉంటారు. అరే థ్యాంక్ యూ. ఆవిడ మీకు సిస్టర్ లాగే ఉంటారు. ఓహో మీరు అలా వచ్చారు. సారీ, ఇది ఒక 1,00,000 సార్లు విని ఉంటారు. నేను ఇంకా అది మా వైపు నుంచి వచ్చేది కాదు, మీరు మదర్కి చెప్పాలి. మీరు ఇంకా నన్ను బ్రదర్లా చూస్తున్నట్టే నేను చాలా హ్యాపీ, కంఫర్టబుల్ అయిపోయారు చాలా మంది. సునీత గారి బ్రదర్లా చూస్తున్నాను. అదే అండి. బట్ ఇట్ వాజ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ హ్యావ్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ ఇన్ అ వే దట్ ఆ ప్రెషర్ ఇవ్వకుండా అండ్ మీ నాట్ ఓవర్ థింకింగ్ అబౌట్ అమ్మో నేను నిలబెట్టుకుంటానా ఆవిడకున్న పేరు అనేది. అండ్ క్రెడిట్ గోస్ టు హర్ అండ్ మై పీపుల్ అరౌండ్ మీ. అండ్ ఐ టెండ్ టు నాట్ థింక్ టూ మచ్ ఆల్సో. అంటే ఎక్కువ ఆలోచిస్తే అది ఐ ఫీల్ లైక్ దట్. సో ప్రెషర్ ఆల్వేస్ ఉంటుందండి ఈ ఇండస్ట్రీ అంటేనే ప్రెషర్, ఈ ఇండస్ట్రీ అంటేనే అన్సర్టెనిటీ. సో దాన్ని ఆపర్చునిటీలో తీసుకోవడం అనే పర్స్పెక్టివ్ ఆవిడ నాకు ఇచ్చినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. కొంచెం భయం ఉండాలి కూడా నాకు తెలిసినంత వరకు, అప్పుడే మనం ఇంకా పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో శివ గారు మీరు చెప్పండి, ఈ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది? యూనో జనరల్లీ లవ్ స్టోరీస్ చాలా చూసాం, దానికి ఇప్పటి వరకు మేము చూసిన సినిమాలకి కొత్త మలుపుకి ఆ డిఫరెన్స్ ఏముంటుంది? అండ్ ఈ కొత్త మలుపులో ఈ జంట ఎంత కొత్తగా కనిపిస్తారు, ఈ లవ్ ఎంత కొత్తగా కనిపిస్తుంది అని మీరు అనుకుంటున్నారు? అంటే లవ్తో పాటు దీంట్లో ఇప్పుడు మనకి అంటే సొసైటీకి మాకు ఇప్పుడు హీరో గారికి లేకపోతే ప్రొడ్యూసర్ గారికి ఆయన కూడా ఏంటంటే ఒక టేక్ తీసుకుని చెప్దాం ఏదో కొన్ని విషయాలు, మరి అది క్లాస్ తీసుకున్నట్టు కాకుండా కొంచెం కామెడీ వేలో చెప్దాం అని అనుకున్నప్పుడు అవి కూడా యాడ్ చేసాం ఇందులో. లవ్ స్టోరీ అనేది ఎక్కడైనా మీకు అందరికీ తెలిసిన లవ్ స్టోరీ, లవ్లో ట్విస్ట్లు ఉండొచ్చు కానీ లవ్ అనేది కామన్, అన్ని చోట్ల కామన్. బట్ ఏంటంటే కొంచెం ఏదైతే ఆ సోషల్ మెసేజ్ ఉందో దాన్ని కొంచెం కామెడీ వేలో చెప్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డైలాగ్స్ రివీల్ చేయను కానీ బట్ దాని కంటెంట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వెజిటబుల్ మార్కెట్ కానీ ఒక కోకోనట్ వెండర్ కొబ్బరికాయ తాగడానికి వెళ్ళాం అనుకోండి, సింపుల్గా వాడు ఒక 40 చెప్తే మనం 20-30కి రాదా అని అడుగుతాం. ఇదే టేక్ మనం ఒక వైన్ షాప్కి వెళ్ళినప్పుడు అసలు ఆ టేక్ తీసుకోం మనం. వెరీ బ్యాడ్. కూర్చో అక్కడే, అసలు కదలకు నువ్వు. సారీ అండి, కంటిన్యూ అక్కడ నుంచి, కోకోనట్ దగ్గర నుంచి అక్కడే కూర్చో. మనం ఒక కోకోనట్ షాప్ దగ్గరికి వెళ్ళామండి, అక్కడ మనం ఏం అడుగుతాం, కోకోనట్ తాగిన తర్వాత 50 రూపీస్ అన్నారు అనుకోండి, అరే మా ఊర్లో 40 రూపీస్కి వస్తుంది ఇది, లేకపోతే తక్కువ చేయొచ్చు కదా 2 తీసుకుంటే అని అడుగుతాం. ఇదే వైన్ షాప్కి వెళ్ళిన తర్వాత అడగం అసలు. మనం బియర్ ఎంతంటే చచ్చినట్టు కొనాల్సిందే, అది 10 రూపాయలు బ్లాక్ లాంటి కొనాల్సిందే. సో దీన్ని ఒక కామిక్ వేలో చెప్పడం జరిగింది. సో అట్లానే అలా చాలా చాలా ఇష్యూస్ అండి, ఒక్కటని కాదు. అట్లానే ఇంకొకటి ఎంత బాగా అంటే కంపారిజన్ కూడా ఎంత బాగుంది, కోకోనట్ వాటర్ టు రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్. అదే చాలా అర్థమవుతుంది. సో అట్లా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫ్రెండ్ ఉన్నారు, ఫ్రెండ్స్కి తెలిసింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఫ్రెండ్ ఎవరో కాల్ చేసి ఒక ఏదైనా తీసుకురమ్మన్నాడు, లైక్ ఏదన్నా అరే ఒక 2 బియర్ జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. ఏంటండి మీరు కొంచెం మధ్యాహ్నం పక్కకు పెట్టి మాట్లాడారు. సరే ఓకే వాడేవారు సరే బిర్యానీ అనుకుందామండి, ఫుడ్కి సంబంధించి బిర్యానీ అన్నాడు, అరే నాకు బిర్యానీ తీసుకురా అన్నాడు.
మనం ఇమీడియట్గా వాడు ఎక్కడ తింటాడు, మేఫిల్లో తింటాడా, డబుల్ మసాలా తింటాడా, వాడికి రైతా ఇష్టమా, దాని తర్వాత థమ్స్అప్ తాగుతాడా, సిగరెట్ తాగుతాడా, ఇవన్నీ ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంత కూల్గా హ్యాండిల్ చేస్తాం అంటే ఆ థింగ్స్ అన్నీ చాలా కూల్గా హ్యాండిల్ చేస్తాం. వాడు ఫోన్ చేస్తే మామ తెచ్చేస్తా అదే మదర్ ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసి జస్ట్ ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకురమ్మంటే ఎంత చిరాకు పడిపోతాం. సో నాకేమనిపిస్తుంది అంటే పర్సనల్గా ఇంట్లో వాళ్ళకి కదా ఫస్ట్ ప్రియారిటీ, తర్వాత కదా ఫ్రెండ్స్ అనేది నాకున్న టేక్. దాన్ని ఏదో క్లాస్ తీసుకున్నట్టు కాకుండా ఒక కామిక్ వేలో అలా చెప్పగలం. సో ఫ్యామిలీ ఇంపార్టెంట్ డెఫినెట్గా అంటే స్మాల్ ఎలిమెంట్స్ ఎలిమెంట్స్లో అంతే. అది కీ పాయింట్ కాకుండా ఇదే ఏ క్యారెక్టర్ ఫోకస్ చేసి మొత్తం లాగినట్టు చెప్పలేదు. ఏ క్యారెక్టర్ అంటే ఉన్న లవ్ స్టోరీ అనేది ఉందండి, లవ్ స్టోరీ ఉంది, కామెడీ ఉంది. బట్ ఏంటంటే ఈ పాయింట్స్ అనేది యాడ్ చేసుకుంటూ కామెడీ వేలో, కామిక్ వేలో చెప్పుకుంటూ వెళ్ళాం. అది చిన్న చిన్న థింగ్స్లో మరీ బోర్ కొట్టించకుండా చిన్న చిన్న థింగ్స్లో ఇట్లాంటి విషయాలు కూడా చెప్పుకుంటూ వెళ్ళాం. సో యాడ్ ఆన్స్ కూడా ఉన్నాయి ఇందులో అంటున్నాను. రైట్. సో వెన్ లైక్ ఫస్ట్ రాసినప్పుడే మీరు ఆకాష్ అని అనుకున్నారా, లేకపోతే దాని తర్వాత approach అవ్వడం జరిగిందా? అట్లా ఏం కాదు. మీరు ఇందాక ప్రొడ్యూసర్ గారిని అడిగినప్పుడు చాలా ఈజీగా చెప్పారు, కానీ ఆయన పార్కాయత్లో ఆల్మోస్ట్ ఒక 25 మీటింగ్స్ సెట్ చేశారనమాట. ఓన్లీ స్టోరీ నరేషన్కి నాకు తెలిసి. పార్కాయత్ ఆయన చెప్పి 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 ఆయన నరేషన్ కింగ్ అయిపోయి ఉంటారు. ఆయన అంత సింపుల్గా అంటే ఫిల్మ్ ఎలా స్టార్ట్ చేశారంటే ఫిల్మ్ లాగా ఉన్నాను కాబట్టి ఫిల్మ్ అలా ఏం లేదండి. ఆయనకి సినిమా మీద చాలా నాలెడ్జ్. మీరు ఎలా అయితే ఒక పెద్ద విషయాన్ని చిన్నగా చెప్పేస్తారు ఒక డైలాగ్, డైరెక్టర్ గారు కొంచెం ఎక్కువ చెప్తున్నారు, లేకపోతే ఫిలింలో నాలెడ్జ్ ఉందంటారు, ఎలా ఉంటుంది ఆయన అంటే మీకు ఫస్ట్ టైం మీటింగ్ జరిగినప్పుడు ఒక లైన్ చెప్పాను, జనరల్గా లైన్ చెప్పాను, లైన్ వచ్చింది, డెవలప్ చేద్దామన్నారు. డెవలప్ చేసిన తర్వాత స్టోరీ నరేషన్కి వచ్చినప్పుడు పార్కాయత్లో లేటర్గా మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చున్నారు. అందరికీ చెప్పా, ఆయనకి ఏంటంటే ఫ్యామిలీని ముందు పెట్టి మొత్తం అందరికీ వినిపించి, వాళ్ళ ఆడియన్సే కదా, కరెక్ట్. సో ఫస్ట్ వాళ్ళని కన్విన్స్ చేయన్నట్టుగా చెప్పా. వాళ్ళకి నచ్చింది. నచ్చిన తర్వాత ఇంకొక వెర్షన్ అంటే ఐ మీన్ నాకు ఏదైనా డైలాగ్స్ ఇంకా యాడ్ చేద్దాం సార్ మళ్ళీ అని నేను. తర్వాత తేజ అని వాళ్ళ అబ్బాయి. ఓకే. సో ఆయన నేను కోఆర్డినేట్ అయ్యి మొత్తం అంతా థింగ్స్ అన్ని రెడీ చేసుకుంటూ అట్లా ఆ స్టోరీని రెడీ చేసుకుంటూ ఆయన క్రాఫ్ట్ మీద నాలెడ్జ్ పెంచుకోవడానికి కూడా కలిసేవారు నన్ను. ఆయన నేను ఫస్ట్ టైం కెమెరామెన్ కూర్చోబెట్టినప్పుడు ఆయన ఎదురుగా మీరు జనరల్గా ప్రొడ్యూసర్ అంటే ఏమని అడుగుతారు, ఎంత తీసుకుంటావు, ఏ సినిమా చేసే ఎక్స్పీరియన్స్ ఏంటి. ఆయన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మావాడు నైట్ షూట్ చేసి వచ్చాడు, తనకి నేను కొంచెం సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఎప్పుడు ప్లాన్ చేస్తానండి. అంటే ఎలా అంటే ఇప్పుడు తనకి బాలకృష్ణ గారు నేను ఏమడిగాను ఆ రోజు అని ముందుకు వచ్చి మరి చూస్తా. ఓకే చెప్పండి. అంటే వెరీ ఇంట్రెస్ట్. కెమెరామెన్ చెప్తాను చూడండి, నేను ఎప్పుడు నా లైఫ్లో ఎప్పుడు సర్ప్రైజ్ ఉండాలని అనుకుంటూ ఉంటాను. నాకు ఎవ్రీడే సర్ప్రైజ్ కానీ లేదంటే చిన్న చిన్న ప్రాంక్స్ కానీ అలాంటివి చేయడం నాకు చాలా ఇష్టం. సో మా కెమెరామెన్ డిఓపి ఎవరైతే సుమంత్ ఉన్నాడో తనకి నా సినిమా అని చెప్పలే. అది నాకు తెలుసు, సార్ కూడా తెలియదు, ఆకాష్ తెలుసు అనుకుంటా. సో నేను చెప్పలే. నేనేం చెప్పానంటే నా ఫ్రెండ్ మూవీ ఉంది, నేను సజెస్ట్ చేస్తున్నాను, సో నువ్వు రా అని చెప్పాను. సార్కి ఏం చెప్పానంటే కెమెరామెన్ వస్తున్నాడు సార్, తనకి చెప్పండి కూర్చోబెట్టా, పార్కాయత్లోనే మీటింగ్ జరుగుతుంది. సార్ ఏం అడిగారంటే తనకి నైట్ షూట్ జరిగింది, తను ఆల్రెడీ ఎక్కడో ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాడు, ఏంటి నన్ను తీసుకుంటారా లేదా ఆ టెన్షన్ ఉంటుంది కదా. సో ఫస్ట్ కూర్చోబెట్టినప్పుడు సార్ ఏమన్నారంటే సుమంత్ అసలు యాక్చువల్ కెమెరాలోకి ఆ లెన్స్లోకి లైట్ ఎట్లా పాస్ అవుతుంది అని అడిగారు. నాకు ఫస్ట్ జనరల్ క్వశ్చన్ అడిగాను. అంటే ఆయనకి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, బట్ అది అడిగేసరికి ఆల్రెడీ నైట్ షూట్ మొత్తం అంటే నైట్ మొత్తం షూట్ చేసి వచ్చాడు. నేను మార్నింగ్ 9:30కి నేను మీటింగ్లో కూర్చోబెట్టా, నిద్ర లేదు తనకి. తనకి ఏం అర్థం కావట్లే, అసలు జనరల్గా నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ముందు సినిమాలో ఇది అడుగుతారా అని ఎక్స్పెక్ట్ చేశాడు. అడిగేసరికి సార్ వాటర్ తాగుతాను సార్ అన్నాడు ఫస్ట్. సుమంత్ నేను అనుకున్నా పోయింది, సుమంత్ లేడు, వేరే వాళ్ళు ఎవరో రిప్లేస్ అవుతారు దీనికి చెప్పిన ఆన్సర్కి అనుకున్నా. బట్ ఆ తర్వాత జనరల్ నాలెడ్జ్ కోసం అడిగాను. చాలా చక్కగా జ్ఞాపకం ఉంచుకొని మరి గుర్తుంచుకొని మరి అలాంటి షాక్ కదండి అది. ఆయన సర్ప్రైజ్ అంటున్నారు కదా, ఆయన షాక్. సో సార్ ఏమంటారు అక్కడ, శివానికి స్టోరీ చెప్పాడు కదా అంటారు, డైరెక్టర్ వచ్చేసిన తర్వాత నేను మాట్లాడుకుంటా సార్ అంటాడు సుమంత్. ఓ వా, తనకు తెలియదు కదా. బయటకు వచ్చినాక అన్న అసలు నువ్వు ఎందుకన్నా ఇట్లా నువ్వు పిచ్చి పిచ్చి అసలు నాకు చెప్తే అయిపోయేది కదా, నేను ఎంత టెన్షన్ పడుతున్నా అని తర్వాత రివీల్ చేసావు అనమాట. అట్లా ఎవ్రీడే సర్ప్రైజ్లు ఉంటాయండి అందరికీ. నేను యాక్చువల్లీ క్వశ్చన్ ఆకాష్ గురించి అడిగినట్టున్నాను, మనం ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళిపోయాము. శివగారు మీరు అవునా, ఆయన స్క్రిప్ట్ రాస్తే ఏ మలుపు ఎటు వెళ్తుందో మలుపుల్లో ఇప్పుడు ప్రొడ్యూసర్ గారిని కలిసాము, చాలా మలుపులు ఉంటాయి, చూస్తే ఇంకా తెలిసిపోతుంది. నాకు చాలా ఇచ్చారు సార్ మీరు రాసినప్పుడు, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాం కదా. సారీ పట్టించుకోరండి. అసలు ఏంటండి మీరు, నేను సునీత గారిని పిలుస్తాను ఇప్పుడు ఇక్కడికి. యాక్చువల్గా స్టార్ట్ చేయమంటారా? అయ్యో స్టార్ట్లోనే ఉంది, ఇది కూడా మేము వేస్తాం ప్రోమోలో.
అంటే ఫస్ట్ అనుకోలేదండి యాక్చువల్లీ ఏంటంటే ఆకాష్ గారిని అనుకోలేదు. స్టోరీ రెడీ చేసుకుని ఫస్ట్ స్టోరీ రెడీ చేసుకుని స్టోరీ అందరికీ అంటే నచ్చింది. ఆకాష్ గారు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు గుర్తొచ్చారు, ఆకాష్ గారు ఎప్పుడు ఆన్ బోర్డ్ ఎప్పుడంటే వచ్చారు? అంటే హీరో కోసం వెతుకుతూ ఉన్నా అండి. మాకున్న బడ్జెట్కి ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎంత బాగా చేస్తారు, మాకున్నది అదే కదా. So, చిన్న సినిమా మా చేస్తారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు మా డైరెక్టర్. So, చాలా మందిని స్క్రీన్ టెస్ట్లు అవన్నీ చూశాడు. అవి ఏంటంటే కొన్ని చాలా బాగుంటున్నాయి, కానీ ఆ స్క్రీన్ టెస్ట్లలో కొంచెం ఫెయిల్ అవుతున్నారు. సో అంటే రియల్లీ నేను కూడా చాలా టోటల్గా కొంచెం ఫోకస్గా నేను చేసి నాకు నాలెడ్జ్ ఎక్కడ ఉంది, పక్క కూర్చొని చూసుకునేవాడిని ఏం చేస్తాడు అతనని. సో చాలా స్క్రీన్ టెస్ట్లో పెట్టారు, బట్ ఐ థింక్ ఈజ్ నాట్ ఏబుల్ టు. అంటే ఎవరికి ఏది అంటే బహుశా నాకు తెలిసి నా బహుశా ఆకాశ్ రావాల్సి ఉంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అది ఒకరిని ఫైనల్ చేసాం కరెక్ట్గా చెప్పాలంటే కూడా. అంటే సార్ Almost. ఓకే చేశారు. అండ్ నేను నాకు కొంచెం డౌట్ ఉండే యాక్చువల్గా, నాకు ఎక్కడో ఒక చిన్న ఎక్కడో ఉంది. అరే, అదే మన ఇంకా character కి బాగుంటే correct ఇంకా కాదేమో. బాగుంటే ఇంకా బాగుంటే, కానీ మాకు టైం అయిపోతుందండి యాక్చువల్లీ టైం మాకు అయిపోతుంది. టైం కన్స్టెంట్ కూడా ఎక్కువ సో ఉంటుంది. ఇది ఉంది కదా అని అలా చూస్తుంటే నాకు సడన్గా నేను కీప్ ఆన్ సర్చింగ్ అసలు చూస్తూ ఉంటే ఆకాష్ గారి ఒక రీల్ ఏదో కనిపించింది, షార్ట్ వీడియోలో ఏదో సంథింగ్ కనిపిస్తే వెంటనే ఈయన ఎవరో చేస్తారని అసలు ఎవరు అని సెర్చ్ చేశాను మొత్తం. అసలు ఎవరు Okay. ఈయన ఎట్లా ఏంటి అంటే నేను ఫస్ట్ చూసింది ఆయన సర్కార్ నౌకరీ ప్రీ లాంచ్లో ఐ థింక్ దాంట్లో మాట్లాడుతున్నారు, సునీత గారి గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా మెచ్యూర్గా హ్యాండిల్ చేస్తున్నారు కదా థింగ్స్. ఈయన అసలు చాలా బెటర్గా ఉంది, ఈయనైతే బాగుంటుందని సినిమా చూశాను నేను. యాక్చువల్లీ అంత ముందు కూడా చూశాను, కానీ ఇంకొంచెం ఫోకస్డ్గా సినిమా చూసి వెంటనే నెక్స్ట్ డే ఆయనకి వెళ్ళి స్టోరీ చెప్పాము. ఆయన స్టోరీ బాగుంది, ఓకే చేశారు, అంతా ఇంకా అక్కడి నుంచి థింగ్స్ అంతా అట్లా. ఆకాష్, మీరు చెప్పండి, మీరు ఫస్ట్ ఫిలిం అంటే రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో చేసిన సినిమా కూడా అది కూడా చాలా రియలిస్టిక్ ఫిలింలా అనిపిస్తుంది, చాలా రూటెడ్ ఫిలింలా అనిపిస్తుంది. అండ్ దీస్ ఆల్సో లైక్ సేమ్. అంటే మీరు ఫిక్స్ అయ్యారా నేను ఇలాంటి ఫిలిమ్సే చేయాలి, ఇలాంటి జోనర్స్ ఐమ్ కంఫర్టబుల్, ఆర్ఎల్స్ ఇలాంటివి చేస్తే? లేదండి, ఐ డోంట్ థింక్ అది నేను ఫస్ట్ ఫిల్మ్ డిసైడ్ చేస్తాను. ఐ డోంట్ థింక్ ఐ డిసైడ్ దట్ ఫర్ మై సెకండ్ ఫిల్మ్ ఆల్సో. నేను సెకండ్ ఫిల్మ్ విలేజ్ కామెడీ అని ఎప్పుడు అనుకోలేదు. బోత్ ద ఫిల్మ్స్ ఐ డన్, డైరెక్టర్స్ ఎప్పుడైతే అప్రోచ్ అయ్యి ఈ స్టోరీ చెప్పారు, ఆ స్టోరీలో ఏముందని దాని మీద ఫోకస్ చేశానే తప్ప ఐ డెంట్ వాంట్ ఈ జానరాలో చేయాలి, ఈ జానరా స్టోరీసే కావాలన్నట్టు చేయలేదు. సో ఫస్ట్ మూవీ వాజ్ వెరీ రూటెడ్, యాజ్ మీరు చెప్పినట్టు వెరీ గ్రౌండెడ్. అండ్ లుక్ కూడా చాలా వెరీ. different గా ఉంటుంది. సో అది నావిగేట్ చేయడం కొంచెం ఫస్ట్ అంటే యాజ్ యంగ్ తెలుగు లవింగ్ ఆడియన్స్ మనకి ఏమిస్తారు, హీరో ఇలా ఉండాలి, స్టైలిష్గా ఉండాలి అనేది ఆల్ ఆఫ్ అస్ వాంట్. మన ఫస్ట్ లుక్ ఆడియన్స్ ముందు ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు అలా ఉండాలి. విత్ స్టోరీలో ఒక నేటివిటీ, స్టోరీలో ఒక గ్రౌండెడ్నెస్, ఒక రియల్ ఇష్యూ మీద ఎవరు మాట్లాడలేదన్న ఫ్యాక్ట్ డైరెక్టర్ కన్విన్స్ చేశాడు. సో నాకు వీటి ముందు ఆ స్టైలిష్ లుక్ ఇవన్నీ మైండ్కి రాలేదు, కథ మాత్రమే కనిపించింది కదా. అండ్ ఇఫ్ ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఫస్ట్ అనే దాని మీద ఫోకస్ అంతే, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ద స్టైలిష్ స్టార్ వే. ఫస్ట్ ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకుని, సో దానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అన్ ఆర్టిస్ట్ ఇస్ ద రోల్ దట్ ఐవ్ డన్ ఇన్ సర్కార్ నౌకరీ. అంటే ఇట్ వాస్ ఛాలెంజింగ్ ఫర్ మీ. అంటే స్క్రీన్ మీద ఏడవడం కానీ, స్క్రీన్ మీద భయం చూపించడం కానీ, స్క్రీన్ మీద కన్స్టెంట్ చూపించడం కానీ, ఈ ఎమోషన్స్ కొంచెం నావిగేట్ చేయడానికి కష్టం అవుతుంది. సో ఐ టుక్ ఇట్ యాజ్ అ నైస్ ఛాలెంజ్, ఒకవేళ నన్ను నేను ప్రూవ్ చేసుకోగలనేమో అని. బట్ అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఉంటుంది నాకు తెలిసి, ఫస్ట్ అటెంప్ట్లోనే అలాంటిది చాలా భయపెట్టింది, చాలా మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చింది. అండ్ ఆఫ్టర్ దిస్ లైక్ ఈ రోల్ అండ్ ఈ క్యారెక్టర్ ఎలాంటి? దిస్ వాజ్ మోర్ బ్రీజీ, దిస్ వాజ్ మోర్ అంటే నేను నిజ జీవితంలో ఎలా ఉంటాను యూజువలీ, అంటే అందరినీ ఇలా బాయ్ నెక్స్ట్ డోర్ టైప్ అని. యు ఆర్ వెరీ మెచ్యూర్డ్. కాకపోతే ఈవెన్ ఐ ఆల్సో, అంటే ఐ డోంట్ నో, ఇప్పుడే శివ గారు ఆల్సో మెన్షన్ దట్ వెన్ ఎవర్ ఐ సా యూ లైక్, అంటే స్టేజ్ మీద నేను చూసినప్పుడు నాకు చాలా మెచ్యూర్డ్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. మెచ్యూర్డ్గా, ఆ మెచ్యూరిటీ సౌండ్ చేస్తుంది మైక్ ఇది కూడా కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ అండి. ఏంటంటే ఇప్పుడు సర్కార్ నౌకరీలో ఈయన ఏదైతే చేశారో దానికి కంప్లీట్గా ఈయన ఒక హీరో, కంప్లీట్గా ఒక మాస్ ఎలిమెంట్స్ ఉన్న ఒక సినిమాలో, ఒక లవ్ స్టోరీలో ఒక యంగ్ హీరో ఎలా ఉంటారు అని చూపిస్తేనే సర్కార్ నౌకరీలో ఈయన పడ్డ కష్టం ఏంటో ఇంకా తెలుస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే దీన్ని ఎలా ఉంటారు బాగుంటుంది. నేను చూసినప్పుడు కూడా సర్కార్ నౌకరీ ఏంది ఎట్లా ఉన్నాడు ఈయన హీరో, ఏంటి ఇలా అని అనుకున్నా. నేను చూసేటప్పుడు భయం వేసింది నాకు, ఈయన ఎట్లనే ఉంటారా అనే ఫీల్లో ఉన్నా. వెళ్ళినప్పుడు అసలు వేరియేషన్ చాలా ఉంది. అది ఇంకా మేము చూపించాలనుకున్నాను. నేను ఏదైతే ఫీల్ అయ్యానో అసలు దానికి, అంటే ఆ సినిమా కోసం అంత కష్టపడ్డారనేది ఈ సినిమా ద్వారా ఇంకా ప్రూవ్ చేయాలి నెక్స్ట్ అనేది నేను గట్టిగా నమ్మి ఇంకా చేసాను. అసలు దీంట్లో
మన తెలుగులో ఇప్పుడు వస్తున్నాయి కానీ హిందీలో ఆల్రెడీ ఉంటారు రాజ్ కుమార్ రావు. సో ఇలాంటి వాళ్ళందరూ దే ట్రైడ్ లైక్ ఎన్ని చాలా try చేశారు. డిఫరెంట్ లుక్స్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ వాళ్ళు ట్రై చేసిన ఎవరు ట్రై చేయరేమో నాకు తెలిసిన. యాజ్ అన్ ఆర్టిస్ట్ వీ షుడ్ అండి. వెన్ యూ గెటింగ్ ద అంటే అలాంటి స్క్రిప్ట్స్ రావడం కూడా నిజంగా ఒక బ్లెస్సింగ్ అని చెప్పాలి. నిజం చెప్పాలంటే వెరీ లక్కీ, ఐ బీన్ వెరీ లక్కీ టు బీ ఆనెస్ట్. అంటే నా గురించి అదే వీళ్ళు ఎలా ఆలోచించారో నా గురించి, నా గురించి ఆలోచించడం అనేది అదే అండి. ఐ కీప్ టెలింగ్ దిస్ ఇన్ ఆల్ మై స్పీచెస్. అవకాశం ఇచ్చిన వాడిని అసలు మర్చిపోకూడదు, ఎప్పుడు మర్చిపోకూడదు. అంటే చాలా అసలు మన డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఆకాష్ పేరు చెప్పగానే సో ఆకాష్ సార్ మీరు సునీత గారు ఫ్యాన్ అయ్యే ఉంటారు సార్, ఎవరు కాదు చెప్పండి. సునీత గారు యాక్చువల్గా సునీత గారి విషయం తర్వాత నాకు ముందు ఆకాష్ గురించి చెప్పారు. అసలు ఏ ఫిలింలో చేశారు ఆకాష్ అని అడిగితే ఫిలిం పేరు చెప్పాడు నాకు. సో ఇమీడియట్గా నేను వెళ్ళి చూశాను, మా హోమ్ థియేటర్లో కూర్చొని ఫస్ట్ సినిమా చూశాను. చూస్తే కంప్లీట్గా అది ఏంటంటే చాలా స్లో మూవీ, సబ్జెక్ట్ ఇస్ వెరీ స్లో మూవీ. కానీ యాక్షన్ అంటే అందులో ఏంటంటే ఆర్టిస్ట్ అనమాట ఎంత బాగా నటించారంటే, యాక్టింగ్ ఎంత బాగా చేశారంటే అందులో చాలా అంటే సబ్జెక్ట్లో దూరిపోయాడు, క్యారెక్టర్లు దూరిపోయి ఆ మొత్తం దానిలో ఉండిపోయాడు. దిస్ బాయ్ ఈజ్ కరెక్ట్గా సూట్ అవుతాడు మన దానికి. ఎందుకంటే మా ఫిలింలో ఏంటంటే ఇది చెప్పారు కదా లవ్ స్టోరీ. అంటే లవ్లో ఎలా ఉంటుందంటే ఒక టీనేజ్ పిల్లలు ఒక లవ్లో ఉన్నప్పుడు 2 రకాలు ఉంటాయి. అందులో నేను గమనించిందంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే లవ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా ఇమోషనల్గా అటాచ్ అయిపోతారు ఒకరికి. టీనేజ్ లవ్ స్టోరీ ఉందా? టీనేజ్ లవ్ స్టోరీ ఏమైనా ఉందా? జనరల్ ఏదో చిన్నప్పుడు లేదు సరే. అయితే ఆయన పేరులోనే కృష్ణ ఉంది. సో యా ఉండే ఉంటుంది ఒక స్టోరీ. ఈ సినిమాలో చూడండి చెప్తాను, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది గీత గారు. చాలా ఇమోషనల్గా చాలా అటాచ్ అయిపోతారు. ఒక స్టేజ్లో వాళ్ళ లోపల చిన్న మనస్పర్ధలు వచ్చేసి అటు వదులుకోలేరు, ఇటు దీన్ని వదులుకోలేరు. వాళ్ళలో ఆ కష్టం మధ్య లోపల ఉండిపోతారు వాళ్ళు. ఆ సినిమాని చాలా ఎంత బాగా నటించారంటే హీరోయిన్ కూడా ఇద్దరు కూడాను అందులో చాలా అంటే దూరిపోయారు, క్యారెక్టర్లో దూరిపోయి అసలు ఐ రియల్లీ వండర్ఫుల్. అసలు సినిమా చూస్తేనే తెలుస్తుంది అది. ప్రొడ్యూసర్ గారు ఇంత హ్యాపీగా ఉన్నారంటే సూపర్. అండ్ మైత్రి మూవీస్ వచ్చింది అంటే రిలీజ్ చేయడానికి అది ఇంకా సూపర్ అన్నట్టు. అదొక చాలా పెద్ద విషయం అన్నట్టు. బికాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ విట్నెస్ చేసిన ఒక ప్రెస్టీజియస్ బ్యానర్ అని చెప్పాలి. ఆ బ్యానర్ పేరు పడ్డమే అదృష్టంగా భావిస్తూ ఉంటారు. ఫస్ట్ టైం అస్ డెఫినెట్లీ. సో థ్యాంక్స్ టు మైత్రి. సో భైరవి कुछ बोलो ना आप, रश्मिका कुछ तो बोलो आप. या वर्किंग एक्सपीरियंस विद आकाश, आपने नर्वस फील हुआ, कैसा लगा आपको? कंफर्ट फील हुआ? कंफर्ट फील हुआ? थोड़ा सीनियर है आपसे, सो क्या लगा था? इनके साथ काम करके अच्छा लगा, मतलब इनके साथ मैंने एक फील किया कि सपोर्टिव है बहुत. अगर मुझे कुछ भी डायलॉग समझ में नहीं आता था तो कल भी इवन कुछ मुझे डायलॉग समझ में नहीं आ रहा था तो एक्सप्लेन कर देते. तो ये ही इज़ गुड. He is good. Yeah. Okay. कुछ और बोलो ना, अच्छा लगेगा सोशल मीडिया के लिए. He is great बोलो. Is great. नहीं ऐसा वाला नहीं. మీకు ఒక మాట చెప్పాలి గీత గారు, ఒక మాట చెప్పాలి ఈ అమ్మాయి గురించి. మన డైరెక్టర్ గారు ఈ అమ్మాయి గురించి చూసినప్పుడు నేను అడిగాను, డైరెక్టర్ని అడిగాను స్ట్రేట్గా, ఈ అమ్మాయికి తెలుగు అంతంత మాత్రమే వచ్చు, ఆర్ యూ షూర్ దట్ షీ కెన్ ఏబుల్ టు డూ? గుర్తుందా శివ గారు? అంటే సార్ ఖచ్చితంగా ఈ అమ్మాయి బాగా యాక్టింగ్ చేస్తుంది, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉందని. రియల్లీ ఐ ఆస్క్. బట్ సెట్ పైన చూసి యాక్టింగ్ చేస్తున్నప్పుడు తెలుగు అమ్మాయి అనిపించింది. అసలు అంత బాగా చేసింది యాక్టింగ్. అంటే తెలుగు రాకపోయినా కానీ అర్థం చేసుకొని ఆకాశం మధ్య మధ్య చెప్పేదంతా అర్థమైపోతుంది అమ్మాయికి తెలుగులో. కొంచెం నేర్చుకుంటుంది ఈ మధ్యకాలంలో. ఆ ఉయ్యాల్లో ఉన్న సీన్ కూడా పిలవగానే తను దిగుతుంది కదా, అంటే చాలా చాలా న్యాచురల్గా అనిపించినాయి ప్రతి సీన్. అండ్ యువర్స్ ఆల్సో చాలా అంటే ఇంతకు ముందు ఫిలిం కంటే నిజంగా చెప్పాలంటే ఈ ఫిలింలో నిజమైన ఆకాష్ ఎవరు అనేది చూస్తారు ఆడియన్స్ అని నాకు అనిపించింది. సో దిస్ ఈజ్ వన్ పర్ఫెక్ట్ ఫిలిం ఫర్ యూ ఆల్సో. సో యా 12వ తారీఖు జూన్. సో థియేటర్కి వెళ్ళండి, ఎందుకంటే చాలా అందమైన సినిమాని మీరు చూడబోతున్నారు. అండ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూసి రావచ్చు అనమాట. అలా మంచి సదవకాశాన్ని కొత్త మలుపు క్రియేట్ చేస్తుంది కాబట్టి మీ ఇంటి దగ్గర ఉన్న ఏ మలుపులో థియేటర్ ఉన్నా కొత్త మలుపు పోస్టర్ కనిపిస్తే వెళ్ళండి, చూడండి. అండ్ ఈ కొత్తగా ప్రయత్నిస్తున్న వీళ్ళందరినీ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ గీతా వగ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్.